కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ ఎనిమిది లింగస్వరూపాలై ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళడం అంటే అంతటా ఉన్న ఆ లక్షణానికి పూజ చేయడం. ఇప్పుడు మీరు చూడండి, కాంచీపురంలో పృథివీలింగం అని నేను అన్నాను అనుకోండి, కేవలము పృథివీ అంటే భూమి అంటే ఈ మట్టి అని కాదు. దీనికి భూమి అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఇది నీటి ఎందు పుట్టింది కనుక. ఇది నీటిలో తేలుతూ ఉంటుంది. అందుకే కదా ఒకానొకప్పుడు హిరణ్యాక్షుడు తీసుకెళ్లి దీన్ని ముంచేస్తే ఆ కోర మీద పైకి తేల్చాడు స్వామి దీన్ని. నీటి నుంచి వచ్చింది కాబట్టి దీనికి భూమి అని పేరు. అలాగే అనంత అని ఒక పేరు. ఇది ఎంత ఉన్నది అని నేను అడిగాను అనుకోండి, మీరు వెంటనే కొలత వేసి ఇది ఇన్ని మైళ్ళు ఉంటుంది అని చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఈ భూమి అచలా కదలకుండా ఉంది. ఇలా కదలకుండా భూమి ఉండేటట్టు చేసినటువంటి శక్తి ఏది ఉన్నదో అది శివుడు. మట్టిని అంత గౌరవించడం, దాన్ని శివతత్వంగా భావించడం, పరమశివుడిగా పూజించడం ఈ జాతి లక్షణం. అందుకే ఇక్కడ పృథివీ ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టలేదు. భూకంపాలవి రాకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఇది శివతత్వంగా, శివుడిగా భావించి పూజించడం మనకు అలవాటు. కాబట్టి విశ్వంభర, ఈ సమస్త ప్రాణులను భరించగలిగినటువంటి శక్తికి భూమి ఎందున్నది. ఆ శక్తిని శివుడిగా భావించి పూజ చేస్తాం. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. అలాగే మీరు చూడండి, భూమికి వసుంధర అని స్త్రీవాచకంగా ఒక పేరు భూదేవిగా. కారణం ఏమిటంటే సమస్త ఐశ్వర్యము ఇందులో ఉంది. కాబట్టి ఇప్పుడు సమస్తమైన ఐశ్వర్యము ఆయన ఎందుంది, ఆయనే ఇస్తున్నాడు. ఎంత ఐశ్వర్యం ఆయన దగ్గర ఉంది, ఎంత ఇంతకుముందు ఎవరికి ఇచ్చాడు, ఇంకా ఎంతమందికి ఇస్తాడు, అయిపోతుందన్న మాట ఎప్పటికొస్తుంది? కట్టగలిగినటువంటి గణాంకవేత్త పుట్టినది లేదు. ఆయన ఐశ్వర్యం అటువంటిది. ఆ ఐశ్వర్యాన్ని శివుడిగా కొలిచి అభిషేకించి నమస్కరించడం ఈ జాతి అలవాటు. అంతేకాదు, దీనికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. గోత్ర అని పిలుస్తారు. పర్వతములను ధరించి ఉన్నటువంటిది కాబట్టి గోత్ర. ఎన్ని సెలయేళ్ళు, ఎన్ని తీర్థములు, ఎన్ని అరణ్యాలు. ఆ శక్తిని శివశక్తిగా చూసి నమస్కరించాం మనం. అది పృథివీ, అది భూమిగా శివుడు. అంతేకాదు, అసలు ఈ లోకంలో ఒకడి కష్టం తీరాలన్నా, ఒకడు సంతోషం పొందాలన్నా, పాపం పోవాలన్నా, దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు. ఎందుకని అంటే గోవు పరదేవతా స్వరూపం. పంచగవ్య ప్రాసనం చేశారు, వాడి పాపములు తొలగిపోయి. భూమిని శుద్ధి చెయ్యాలి, ఓ యజ్ఞం చెయ్యాలి, అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు, హవిస్సు ఇవ్వాలి. ఎలా శుద్ధి చేస్తారు? అక్కడ జంతువులు మలమూత్ర విసర్జన చేసి ఉండవచ్చు. ఎలా అంటే ఆవు మూత్రాన్ని చల్లి గోమయాన్ని అలుకుతారు, భూమి శుద్ధయింది. గో అంటే ఆవు, త్రాసత్రాణ అంటారు శంకరాచార్యులు వారు. త్రా అంటే రక్షించుట, ఆవుని రక్షించుట అంటే ఆవుకి అన్నం పెడుతున్నది, ఆవుకి కావలసిన గ్రాసం ఇస్తున్నది ఎవరు? భూమి. భూమి ఇస్తోంది కాబట్టి గోవులన్నీ నిలబడ్డాయి. గోవులన్నీ నిలబడ్డాయి కాబట్టి ధర్మం నిలబడుతోంది, దేవతానుగ్రహం కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు గోవులను రక్షిస్తున్నది, పర్వతముల చేత నిండి ఉన్నది ఏది? ఈ భూమి. దానికి ఆ శక్తి ఎక్కడిది? శివానుగ్రహం చేత కలిగింది. ఆ అనుగ్రహము భూమి యందు ప్రకటనమవుతోంది విభూతిగా. ఒక గోవు పచ్చిక తింటోంది, ఆ పచ్చిక అందులోంచి మొలవడం, గోవు తినడం, నెమరవేసి పాలివ్వడం శివుని యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది. అందుకు మట్టిలోంచి వస్తోంది ఆ గడ్డి. ఒకడు వేసినా వేయకపోయినా గడ్డి మొలుస్తోంది గోవుల్ని కాపాడడానికి. అది శివానుగ్రహం. అందుకని పృథివిని శివుడిగా చూసి పూజించారు పెద్దలు. అలాగే మేదిని, మధుకైటవులనేటటువంటి రాక్షసుల యొక్క కొవ్వు చేత కప్పబడింది, అందుకని దీనికి మేదిని అని పేరు. పరశురాముడు ఒకప్పుడు ఈ భూమిని అంతటినీ కూడా గెలిచి దీన్ని కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. దానం చేసేశాడు కాబట్టి దీనికి కాశ్యపి అని పేరు వచ్చింది. కశ్యప ప్రజాపతికి చెందినది కాబట్టి, ఆయన దానం పుచ్చుకున్నాడు కాబట్టి ఇది కాశ్యపి. అలాగే దీనికి మహీ అని ఒక పేరు. మహీ అంటే
శివస్వరూపమైనది. అనుగ్రహం ఎందులోంచి వస్తుందో ఆ రూపమే. కాబట్టి భూమి అంతా శివస్వరూపమైంది. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే కళ్యాణం, శివ అంటే ఎన్ని రకములైనటువంటి శోభనములు కలగాలని కోరుకుంటున్నామో అన్నిటి యొక్క పరంపర. కాబట్టి ఇప్పుడు పృథివీ కన్నా మనకి ఉపకారం చేసేది ఏది? సమస్త ప్రాణులు దేనిలోకి వెళ్ళిపోతాయి అంటే ఇందులోకే వెళ్ళిపోతాయి. ఆ భూమికి ఆ శక్తి ఎక్కడిది? శివశక్తి. శక్తి పదార్థము వేరుగా ఉండవుగా. అన్ని వేళలా రాజుల చేత పరిపాలింపబడుతూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు. ధర్మాత్మల పట్ల ప్రీతి చెంది నిలబెడతాడు. అందుకే అవని అని ఒక పేరు, క్ష్మా అని ఒక పేరు. ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలోంచి. ఆ ఓర్పు లేదనుకోండి, ఆ తండ్రితనం లేదనుకోండి, ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు. నిద్ర లేస్తే కాలుతో తంతున్నాను, ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గొయ్యి తీస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను, దోషములు కావా? క్షమా. ఆ ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు శివతత్వం. తండ్రి కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు. ఇప్పుడు ఈ విభూతులున్నాయే, ఈ గుణములన్నీ ఉన్నాయే, ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దాని వంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. అందుకు కాల్చేవారు కాదు, మేము కాల్చం, ఇటక చెయ్యం అనేవారు. ఇవాళ సాధ్యం కాదని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నాను నేను చెప్పట్లేదు. ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించానంతే. కాబట్టి అంత మర్యాద పురస్సరంగా బ్రతకడానికి కారణం శివతత్వాన్ని, శివుణ్ణి చూశాం ఈ భూమి యందు.